హాయ్ ఫ్రెండ్స్, నేను వేముల శ్రీనివాస్ అండి. సో నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పర్సనల్ ఫైనాన్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పర్సనల్ ఫైనాన్స్ అనేది దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అంటే, ఒక వ్యక్తి తన సంపాదనలో కొంత డబ్బుని పొదుపు చేసుకొని ఆ పొదుపుని మదుపులోకి మార్చుకొని, అంటే మదుపు మీన్స్ ఇన్వెస్ట్మెంట్, పొదుపు అంటే కొంత డబ్బును దాచిపెట్టుకోవడం, దాచుకున్న డబ్బుని పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి పొందడాన్ని మదుపు అంటారు. సో తను సంపాదించిన డబ్బుని పొదుపు చేసుకొని, పొదుపు నుంచి ఆ డబ్బుని మదుపులోకి మార్చుకొని, మదుపు ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఏం చేయాలి? ఆ ఎక్కువ డబ్బులు అంటే ఎంత? ఇప్పుడు బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే 6.5% కంటే ఎక్కువ లేదు, 6%, 6.5% మధ్యలో ఉంది సీనియర్ సిటిజన్స్ అయితే. అది లేకపోతే మిగతా అందరికి కూడా 6% వస్తుంది. మరి ద్రవ్యోల్బణం అనేది ప్రతి సంవత్సరం 6% కంటే చాలా ఎక్కువ అవుతుంది. అంటే మన సంపాదన ఇక్కడ ఉంటుంది, సో అంటే మన పొదుపు మీద వచ్చే ఆదాయం ఇక్కడ ఉంటుంది, ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల ఇక్కడ ఉంటుంది, ఈ స్టేజ్లో ధరల పెరుగుదల ఉంటుంది. సో ఎలా మ్యాచ్ అవుతుంది? ఇది మ్యాచ్ అవుతుంది. సో ధరల పెరుగుదల ఇలా ఉండాలి, మన పెట్టుబడి మీద వచ్చే ఆదాయం ఈ స్టేజ్లో ఉండాలి. సో ఇలా ఉంటే కనుక మనకి మ్యాచ్ అవుతుంది. సో అలా మ్యాచ్ చేయడానికి ఏ టూల్స్ వాడాలి, ఎలాంటి మనము సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో యాక్చువల్గా మరి ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఎంబీఏ మార్కెటింగ్ చేశానండి. ఎంబీఏ మార్కెటింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో 2018 పాస్అవుట్. నేను ఎంఏ ఈఎల్టీ, ఎంఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ కూడా చేశాను. డిప్లొమా ఇన్ ఫిల్మ్ రైటింగ్, డిప్లొమా ఇన్ అమెరికన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేశాను. తర్వాత ఇండియన్ ప్రాక్టికల్ హ్యూమన్ రిసోర్స్ జర్నలిస్ట్ కోర్స్ చేశాను. ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా కోర్స్ కంప్లీట్ చేశాను. అండ్ నేను 2020 మార్చ్లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏజెన్సీ మేనేజర్గా వర్క్ చేశాను, బోయిన్పల్లి బ్రాంచ్ నుండి. సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏజెంట్స్ రిక్రూట్ చేసి వాళ్ళ ద్వారా ఇన్సూరెన్స్ బిజినెస్లో తీసుకురావడం. దీనికి ముందు నా బ్యాక్గ్రౌండ్ 2007లో బజాజ్ అలయన్స్లో ఇన్సూరెన్స్ ఏజెంట్గా కన్సల్టెంట్గా వర్క్ చేశాను. తర్వాత ఎల్ఐసిలో కూడా చేశాను, బట్ ఎల్ఐసిలో ఏం బిజినెస్ చేయలేదు. 2007లో బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక 5 lakhs బిజినెస్ అనేది నేను చేశాను. సో దాని తర్వాత నేను వేరే నా ప్రొఫెషన్ వైపు వెళ్ళిపోయి బిజీగా ఉండి అసలు అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ సైడ్ కానివ్వండి ఇలాంటి కాన్సెప్ట్లకి రాలేదు నేను. సో ఇప్పుడు ఎందుకు ఇది స్టార్ట్ చేయవలసి వచ్చింది అని అంటే, సో రైట్ ప్లేస్లో రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంటు రైట్ సేవింగ్స్ అనేవి జరగకపోతే, ఒక వ్యక్తి తను సంపాదించిన సంపాదనని సరైన దారిలో కనుక మళ్లించలేకపోతే, అతను రిటైర్మెంట్ టైంకి మంచి ఫండ్ కలిగి ఉండకపోవడం వల్ల తను అనుకున్న లైఫ్ని ఎంజాయ్ చేయలేడు. అలాగే పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, లేకపోతే సొంత ఇల్లు కొనుక్కునే ప్రాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా లేట్ అయిపోతాయి, కొందరికి దూరం కూడా అయిపోతాయి. సో నేను చెప్పే మాటల వల్ల, అంటే నేను ఎక్కువ ఈనాడు పేపర్లో స్టోరీస్, ఈనాడు సిరి వెబ్సైట్లో ఉన్న ఆర్టికల్స్ చదువుతుంటాను. అక్కడ ఏంటంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇస్తుంటారు. న్యూస్ పేపర్లో వచ్చినవి కూడా ఆర్టికల్స్ చదువుతుంటాను. వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ ఏవైతే చెప్తున్నారో అలాంటి అడ్వైజెస్ తీసుకొని, అక్కడ నేను చదివినవి రకరకాల రీసోర్సెస్, ఇంటర్నెట్ ద్వారా సేకరించిన సమాచారం అంతా కూడా నేను మీకు తెలుగులో చెప్పాలనుకుంటున్నాను. అంటే మనం హైదరాబాద్, అంటే నేను ఉండేది హైదరాబాద్ నుంచి మొదలెట్టి ఇంటర్నేషనల్ రేంజ్ వరకు కూడా అన్నీ చెప్తున్నాం. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్. అంటే ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, జనరల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి. సో లైఫ్ ఇన్సూరెన్స్లో ఏమొస్తాయి మనకి? చిల్డ్రన్స్ పాలసీలు ఉంటాయి, తర్వాత మనీ బ్యాక్ గోల్డ్ పాలసీలు ఉంటాయి, అంటే తొందరగా రిటర్న్స్ తిరిగి వస్తాయి. సో అవి కాకుండా రిటైర్మెంట్ పాలసీలు ఉంటాయి,
చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పాలసీలు ఉంటాయి. తర్వాత చిల్డ్రన్స్ ఫ్యూచర్ కోసము వాళ్ళ కెరీర్, అంటే వాళ్ళు అమెరికా వెళ్ళాలనుకున్న లేకపోతే పెద్ద ఇన్స్టిట్యూషన్స్ చదివించేటప్పుడు పెద్ద మొత్తంలో 10 లక్షలు 20 లక్షలు అలా అవసరం అవుతుంది. అలాంటి ప్లాన్స్ ఏమున్నాయి? సో ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి? ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్సే కాదండి. డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, లోన్స్కి ఎలా అప్లై చేయాలి, లోన్స్ ఎవరు ఇస్తారు, మన దగ్గర ఏమైనా లోన్స్ ఆపర్చునిటీ ఉందా, టోటల్ ఫైనాన్షియల్ సూపర్ మార్కెట్ లాగా మీకు ప్రతిదీ ఫైనాన్షియల్ మ్యాటర్లో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ నేను సేకరించిందండి. దీన్ని ఎలాగూ ఇది అన్క్లెయిమ్డ్ ఇన్ఫర్మేషన్, మీకు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగతంగా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని కానీ, మీకు తెలిసిన బ్రోకర్ని కానీ, లేకపోతే మీకు తెలిసిన కన్సల్టెంట్ని కానీ, లేకపోతే ఏజెంట్. ఇండియాలో దరిద్రం ఏంటంటే ఏజెంట్ బ్రోకర్ అనేసరికి రాంగ్ అటిట్యూడ్లో చూస్తారు. అదే కెనడా, అమెరికా, యూకే, రష్యా ఇట్లాంటి కంట్రీస్లో ఏంటంటే బ్రోకర్స్ ఆర్ వెరీ రెస్పెక్టెడ్ పీపుల్. సో ఆ బ్రోకర్ అనేది రాంగ్ మనము ఇంటెన్షన్తో చూస్తున్నాం. అది మనం మానుకోవాలి. ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే దాన్ని రైట్ డైరెక్షన్లో చూడాలి. అంటే వాళ్ళు కూడా చేసే పనులు, కొంతమంది చేసే పనుల వల్ల ఏజెంట్, ఇన్సూరెన్స్ ఏజెంటు, లేకపోతే ప్రాపర్టీ ఏజెంటు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే జనాలు కొంత భయపడే పరిస్థితి ఉంది కొంతమంది. సో అందరు కాదు, నేను ఎవరిని తప్పుపట్టట్లేదు. అందరూ మంచి వాళ్ళే, అందులో నేను ఒక మంచివాడిని అంతే. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అదే కాన్సెప్ట్. అయితే ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది మనకి, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంది. సో లైఫ్ ఇన్సూరెన్స్లో చిల్డ్రన్ పాలసీలు వస్తాయి, తర్వాత రిటైర్మెంట్ పాలసీస్ వస్తాయి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పాలసీస్ వస్తాయి, చిల్డ్రన్ మ్యారేజ్ పాలసీస్ ఉంటాయి. తర్వాత మంత్లీ మనకి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే ప్లాన్స్ కూడా ఉంటాయి. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇన్కమ్ వచ్చే ప్లాన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో యూనిట్ లింక్డ్ పాలసీలు ఉంటాయి. యూనిట్ లింక్డ్ ప్లాన్స్ అంటే మామూలుగా ఇప్పుడు మనకు షేర్ మార్కెట్ తెలుసు, షేర్ మార్కెట్లో బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ఉంటాయి. సో ఏంటంటే యూనిట్ లింక్డ్ ప్లాన్స్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. నాన్ యూనిట్ లింక్డ్ ప్లాన్స్లో అంటే రెగ్యులర్గా ట్రెడిషనల్ పాలసీలో తక్కువ రిటర్న్స్ వస్తాయి. ట్రెడిషనల్ పాలసీలో 6.5% కంటే ఎక్కువ రిటర్న్స్ రావు. తర్వాత అండ్ ఐఆర్డిఏ నామ్స్ ప్రకారం 6% కంటే కూడా ఎక్కువ చెప్పకూడదు, ఎక్కువ రిటర్న్స్ ఇంత వస్తాయి అనేది ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి కానీ, ఏజెంట్ కానీ, లేకపోతే ఎంప్లాయీ కానీ కూడా చెప్పకూడదు యాజ్ పర్ నామ్స్ ప్రకారం. అందుకే వాళ్ళ ప్రొజెక్షన్లో 4%, 8% చూపిస్తుంటారు. సో అంతకంటే ఎక్కువ చెప్పకూడదు అనేది ఒక రూల్ ఉంది ఐఆర్డిఏ నామ్స్ ప్రకారం, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ బోర్డ్. సో ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నింటినీ కూడా రన్ చేస్తుంది. సో నేను ఈ ఇన్సూరెన్స్, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకి, ఏదో కంపెనీలకి ఒక ఏజెన్సీ తీసుకొని ఆ పాలసీలు మీకు అంటగట్టే ప్రయత్నం అయితే సిన్సియర్గా చేయను. కేవలం యూట్యూబ్ ఛానల్ని ద్వారా నేను 10 మందికి పరిచయం అవ్వాలి, నాకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలనేదే మెయిన్ ఉద్దేశం. అన్ని ఇన్సూరెన్స్ పాలసీలు, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన పాలసీలు అన్నీ కూడా నేను మీకు చెప్తాను. నాట్ ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఏ మ్యూచువల్ ఫండ్స్ బాగున్నాయి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్లో, నేను ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఆ ప్రూఫ్స్తో సహా మీకు నేను వీడియోలో పెడతాను. మీకు నచ్చితే కనుక ఆ లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. తద్వారా నాకు కూడా కొంత మనీ వస్తుంది. ఒకరు జాయిన్ అవుతే ఒక 200 రూపీస్ అట్లా వస్తుంది, వన్ టైం వస్తుంది. సో అది మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉంది. సో అలాగా అంటే అది మీకు నచ్చితేనే, ఐ డోంట్ వాంట్ బ్లఫ్ ఎనీబడి, ఐ డోంట్ వాంట్ ఇట్లాంటి కాన్సెప్ట్ ఏం పెట్టుకోనండి. సో నేను నా నాలెడ్జ్ షేర్ చేయడం నాకు చాలా ఇష్టం. నాకు తెలిసింది 10 మందికి చెప్పడం నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పలేను కదా. సో ఈ మాధ్యమం ద్వారా, యూట్యూబ్ ఛానల్ మాధ్యమం ద్వారా మీ అందరికీ కూడా నేను నా నాలెడ్జ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ మేనేజర్షిప్లో ఒక 10 months నేను అక్కడ వర్క్ చేశాను. సో అక్కడ నుంచి ఎస్బీఐ లైఫ్లో నుంచి నాకు ఒక అవార్డు కూడా వచ్చింది. సో రిక్రూట్మెంట్ బెస్ట్ రిక్రూటర్ అవార్డు కూడా వచ్చింది. నేను బిజినెస్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ కోవిడ్ వల్ల నేను ఆ బిజినెస్ కోల్పోయాను. వారు ఇచ్చిన టార్గెట్కి అందుకోలేకపోయాను. అందులో కొంతవరకు రీచ్ అయ్యాను. అప్పుడే కోవిడ్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి. ఫస్ట్ కోవిడ్ వచ్చిన టైం అది. సో నా బ్యాడ్ లక్. సో ఐ వాజ్ లూజ్ బెస్ట్ ఆర్గనైజేషన్. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎస్బీఐ బ్యాంక్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో
15,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న అంత పెద్ద బ్రాండ్ నుంచి నేను బయటకు వచ్చానని చెప్పుకోవడానికి సగర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఎస్బీఐ లైఫ్ ఓకే, పక్క పెట్టేద్దాం. మనకి లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో, సో లైఫ్ ఇన్సూరెన్స్, చిల్డ్రన్ ప్లాన్స్ అవన్నీ చెప్పుకున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్లో వచ్చేసి ఇండివిజువల్ ప్లాన్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్లాన్స్ ఉంటాయి, తర్వాత ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. జనరల్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకు షాప్స్, మోటార్ ఇన్సూరెన్సు, తర్వాత యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు. ఇందులో కూడా లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇంకొక ప్రోడక్ట్ మనం చెప్పుకోవడం మర్చిపోయాం. లైఫ్ ఇన్సూరెన్స్లో వచ్చేసి మీకు టర్మ్ ప్లాన్స్ అని ఉంటాయి. టర్మ్ ప్లాన్ అంటే ఏంటంటే, ఒకసారి మీరు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఫర్ సపోజ్ మీకు ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కావాలి, ప్రతి సంవత్సరం మీరు ఒక 30,000 కడుతున్నారు ప్రీమియం. ఒకవేళ రిస్క్ జరిగి మీరు చనిపోతే, ఇంక్లూడింగ్ కొన్ని పాలసీల్లో ఎలా ఉంటాయంటే, మీకు అక్కడ సూసైడ్ అటెంప్ట్ని కూడా కన్సిడర్ చేసి ఆ డబ్బులు మీ నామినీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు, అది రాంగ్. యాక్చువల్గా అది టర్మ్ ఇన్సూరెన్స్. ఒకవేళ మీకేం జరగలేదు, ఆ టర్మ్ ఒక 2 ఇయర్స్ టర్మో, 3 ఇయర్స్ టర్మో, ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ టర్మ్లో ఏమి జరగలేదు అనుకోండి, మీకు డబ్బులు అనేవి రిటర్న్ రావు. అందులో టర్మ్ ఇన్సూరెన్స్లో ఇంకొక టైప్ ఉన్నది. ఏంటంటే, మీరు ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, దానికి ఒక 60,000 ప్రీమియం కడుతున్నారు ప్రతి సంవత్సరం. మీకు ఏమైనా రిస్క్ జరిగితే కనుక ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది రిటర్న్, మీరు కట్టిన అమౌంట్ రిటర్న్ వస్తుంది. మీకు రిస్క్ జరగకపోతే. రిస్క్ జరిగితే మాత్రం ఆ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మీ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఉంటుందన్నమాట. సో ఇన్సూరెన్స్లో అట్లాంటి విషయాలు ఉంటాయి. అయితే నేను నా అనుభవంతో ఎస్బీఐ లైఫ్లో చేశాను కాబట్టి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తోటి మనం స్టార్ట్ చేద్దాం లైఫ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి లీడింగ్లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. మిగతా ఇన్సూరెన్స్లన్నిటికంటే కూడా ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు, ప్లస్ క్లెయిమ్స్లో కూడా చాలా బాగుంది. అలాగే ఇంటర్నల్ డాక్టర్స్ డేటాబేస్ ఉన్న కంపెనీ, అంటే ఇంటర్నల్ డాక్టర్స్ కలిగి ఉన్న ఏకైక కంపెనీ ఇన్ ఇండియాలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. దాని గురించి కూడా, వాటి పాలసీలు కూడా చెప్తున్నాం. నేను ఏ పాలసీలు చెప్పినా కూడా నా ఉద్దేశం కేవలం మిమ్మల్ని విజ్ఞానం వైపు నడిపించడం కొరకు మాత్రమే. అందులో నా లాభాపేక్ష కొంత ఉండొచ్చు, ఇసుమంతా ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా మీకు మంచి జరగాలి, మీ అందరికీ ఆ నాలెడ్జ్ అనేది తెలియడమే నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఎవరైనా ఇలాగే చెప్తారు, సార్ కమర్షియల్ వ్యూ లేకుండా ఇవాళ రేపు ఎవరు ఏ పని చేస్తారంటే, కమర్షియల్ వ్యూ కాదు అక్కడ. నేను మీకు తెలుస్తాను. 1,00,000 మందికి తెలియాలనేది నా టార్గెట్. సో 1,00,000 మందికి రీచ్ అవ్వగలిగితే నా వీడియో, ఐఎమ్ సక్సీడ్ ఇన్ మై లైఫ్, మై పర్సనల్ లైఫ్. దట్ ఈజ్ మై మోటో. ఓకే. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి? సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఆ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తాయి? మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో? ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చా? ఇవన్నీ కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో ఫర్ సపోజ్ బ్యాంక్ ఎఫ్డీల కంటే కూడా బెస్ట్ రిటర్న్స్ ఇచ్చేవి, మనకు రిస్క్ లేకుండా, మన ₹1 కూడా లాస్ అవ్వకుండా ఉండే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. బ్యాంక్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అందులో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటి? ఆ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎలా చేసుకోవాలి అంటే, మీకు చాలా వర్తీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్లో ఇలాంటివి దొరకవచ్చు. బట్ నేను చెప్పేవి చాలా వరకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని, నేను, నా కుటుంబ సభ్యులు, లేదంటే నా మిత్రులు, వాళ్ళ నుంచి జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మీకు ఇస్తాను. అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ప్రాక్టికల్ బేస్డ్ అనాలిసిస్ అడ్వైస్, అండ్ దిస్ ఈజ్ నాట్ ఫైనల్ అడ్వైస్. దెర్ ఈజ్ నో లీగల్ లయబిలిటీ ఫర్ మై వీడియోస్ ఇన్ఫర్మేషన్. అది కూడా నేను చెప్తున్నాను. మీరు లీగల్గా ఎలాంటి క్లెయిమ్ చేసుకోలేరు. ఈ ఇన్ఫర్మేషన్ని మీకు నేను సలహా మాత్రమే ఇవ్వగలుగుతాను. ఆ సలహాని మీకు నచ్చితే స్వీకరించండి, లేకపోతే వదిలేసేయండి. దట్ ఈస్ యువర్ ఓన్ డెసిషన్, యువర్ ఓన్ రిస్క్. అదేంటి సార్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే నాకేం సంబంధం లేదు నేను చెప్పే దాంట్లో అని అంటున్నారు. అదేలాగా అవుతుందంటే, మీరు ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఛానల్ కానీ చూడండి, వాడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి కింద స్క్రోలింగ్ చేస్తాడు. ఏమని? ఆ వ్యక్తి వాడన్నాను, క్షమించండి. సో ఆ వ్యక్తి ఏమి స్క్రోలింగ్ చేస్తాడంటే, ఈ ప్రకటనకి మాకు ఎలాంటి సంబంధం లేదు,
ఫర్ సపోజ్ XYZ టాప్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో యూ హ్యావ్ టు బీ వెరిఫై ఆల్ దీస్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ after that only you can approach, you have to make any transaction with that advertiser. For that advertisement we don't have any legal claims, we are not responsible for any legal claims or legal issues. You have to be verify that advertiser and you have, before you contact them, before you do any business transaction, you should verify yourself అని చెప్పేసి ఇస్తారు. అంత వాళ్ళతో పోలిస్తే వాళ్ళే అలా ఇచ్చుకున్నప్పుడు నేను చిన్న యూట్యూబర్ని ఇప్పుడే స్టార్ట్ చేశాను ఈరోజే. మరి నాకు కూడా ప్రైవసీ, నాకు కూడా ప్రొటెక్షన్ ఉండాలి కదా సార్. సో నేను ఏదో బతికితే చాలన్నట్టు ఉంటుంది మన చిన్న జీవితాలు ఇవి. సో కాబట్టి ఐ డోంట్ వాంట్ ఇన్వాల్వ్ ఎనీ లీగల్ ఇష్యూస్. ఓకే, అది విషయం. సో డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఎలా ఉంటుంది, పెయిడ్ అయితే ఎట్లా ఉంటుంది, సో డిమాట్ అకౌంట్ ఎలా ట్రేడింగ్ చేయడము, సో ఎలాంటి స్టాక్స్ మనం కొనుక్కోవాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా టిప్స్. ఎంటైర్ ఫైనాన్షియల్ అంటే మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి దగ్గర నుంచి కూడా, ప్రతి బ్యాంకుకి ఒక ఫార్మాలిటీ, కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి. చాలామందికి అంటే దేశంలో ఉన్న సగం జనాభాకి బ్యాంక్ అకౌంట్స్ లేవు. బ్యాంక్ అకౌంటే లేకపోతే పొదుపు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ₹1,00,000 సంపాదించే మిత్రుడు ఉన్నాడు, మంత్రి కల్లా నా దగ్గర ఏం లేవు భయ్, ఏమైనా డబ్బులు ఉంటే పంపించవా అని అడుగుతుంటాడు. ఎగ్జాంపుల్, అరే అదేంది భయ్ నీకు ₹1,00,000 వస్తున్నాయి కదంటే, అన్న 1,00,000 వస్తున్నాయి, అన్నీ మస్తు ఖర్చు అయిపోతున్నాయి, ఏం సరిపోవట్లేదని అంటాడు. ఎలా సరిపోతాయి? సో నువ్వు ₹1,00,000 సంపాదించినప్పుడు ఒక 20,000 30,000 ముందే సేవింగ్ అకౌంట్లో, అంటే మీ బ్యాంక్ అకౌంట్కి మీ సాలరీ వస్తుంది, ఆ సాలరీ అకౌంట్ నుంచి సేవింగ్ అకౌంట్కి మరలిస్తే అక్కడి నుంచి ఆ 30,000 రెగ్యులర్గా సేవింగ్స్కి వెళ్ళి ఇంటికి 70,000 వస్తే 70,000 ఖచ్చితంగా సరిపోతాయి. ఆ 70,000నే సరిపుచ్చుకుంటారు. వరల్డ్ నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ వారెన్ బఫెట్ చెప్పేది ఏంటంటే, మీరు మంత్ ఎండ్ కల్లా సాలరీ కోసం ఎదురు చూస్తున్నట్టయితే మీ ఇన్కమ్ మీకు సరిపోవట్లేదు. సో ఐదర్ సెకండ్ ఇన్కమ్ సోర్స్ అన్న క్రియేట్ చేసుకోవాలి, లేదంటే వచ్చే డబ్బులో 30% అయినా సేవింగ్స్ చేసిన తర్వాతనే ఖర్చు చేయాలి అని వారెన్ బఫెట్ గారే చెప్తున్నారు. సో వారెన్ బఫెట్ గారు చెప్తే, మనం అంత రిచెస్ట్ మ్యాన్ చెప్తే కూడా మనం దాన్ని మన హృదయంలోకి తీసుకొని దాన్ని అమలు పరచకపోతే మనం ఎలా రిచెస్ట్ పర్సన్స్ అవుతాం? సో మనం రిచ్ పీపుల్ అవ్వాలంటే కొన్ని మన హ్యాబిట్స్ మార్చుకోవాలి, కొన్ని మన అలవాట్లు మార్చుకొని కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటే మనం గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతాము, కానీ మనం రిచెస్ట్ పర్సన్ అవ్వాలి, కోటీశ్వరుడు అవ్వాలి అంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా. మీరు చిట్టీలు అంటే ఒక చిట్ ఫండ్లో ఎలా డబ్బులు దాచుకోవాలి, చిట్ ఫండ్ ఎలాంటి మంచి చిట్ ఫండ్ని ఎలా చూజ్ చేసుకోవాలి, సో అన్ని ప్రోడక్ట్స్ ఫైనాన్షియల్గా ఉండే ది బెస్ట్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి. అండ్ ఇనిషియల్ స్టేజ్లో అంటే పోస్ట్ ఆఫీస్లో నెలకి ₹5 ₹10 కూడా సేవింగ్స్లో చేసుకోవచ్చు, అంటే రికరింగ్ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. అంత చిన్న ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్కరి తాహతు ఒక్కొక్కరి స్తోమత ఆ రేంజ్లో ఉంటుంది కదా, ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఆ రేంజ్లో మాత్రమే యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అందరికీ నెలకి 10,000 సేవింగ్ చేసుకునే అడ్వైజ్ సూటబుల్ కాదు కదా అది. సో ఫ్రెండ్స్, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక 10 years కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక 10 months ఎక్స్పీరియన్స్, అది కూడా SBI లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి లీడింగ్ బ్రాండ్లో వర్క్ చేసిన ఒక మేనేజర్, ఏజెన్సీ మేనేజర్ మీకు అడ్వైజ్ ఇస్తే, మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే మా ఛానల్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పర్సనల్ ఫైనాన్స్, అంటే ఆ నేమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్కి మేము రీచ్ అవ్వాలనే గోల్తో ఆ నేమ్ యాడ్ చేస్తూ వెళ్తున్నాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పర్సనల్ ఫైనాన్స్, IIIPF. అండ్ PF అంటే గుర్తొచ్చింది, ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉంటుంది. ఆ అకౌంటు
ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎంతవరకు మెయింటైన్ చేస్తే, అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ ఎ గుడ్ సేవింగ్ ఆప్షన్, అది ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ఎలా సేవింగ్ చేసుకుంటే ఎంత వస్తుంది, దానిలో పర్సంటేజ్ ఎలా వస్తుంది, ఈపీఎఫ్ ఎలా ఉంటుంది, సో తర్వాత వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ సైంటిఫికల్గా అండ్ ఆల్సో పర్సనల్ ఫైనాన్స్ అంటే ఫైనాన్షియల్ ఫీల్డ్లో ఉండి, ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్లో ఉండి, బ్యాంకింగ్ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్ ద్వారా మీకు నేను వీడియోస్ అందిస్తాను. వీలైతే నా ఒక్కడి వీడియోసే కాదు, కొంతమంది నిపుణులని ఇంటర్వ్యూ చేసే కార్యక్రమం కూడా ఉంది. ఆ నిపుణులు చెప్పినవన్నీ కూడా మనం మన ఛానల్లో పెట్టుకుందాం. ఎందుకంటే నవేడేస్ ఏమైపోతుందంటే డబ్బులు వస్తున్నాయి, సాలరీస్ వస్తున్నాయి, మంత్ ఎండ్ కల్లా డబ్బులు అయిపోతున్నాయి, చివరికి మళ్ళీ నెక్స్ట్ మంత్ సాలరీ కోసం ఎదురు చూడకుండా కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చిన్నగా స్టార్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, అది ఎంత ఉండాలి, ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, అది ఎంత ఉండాలి, ఎంత ఉంటే బాగుంటుంది, అంటే సాలరీడ్ పర్సన్కి ఎంత ఉండాలి, బిజినెస్ పర్సన్కి ఎంత ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ ఈ వీడియో లెంత్ 21 minutes 17 seconds అయింది నేను చెప్పేసరికి, మీరు వినేసరికి. అండ్ ఇంకా రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి, లేకపోతే ఫర్ సపోజ్ టీటీసీపీ అప్రూవ్డ్ ఫ్లాట్స్లో కానివ్వండి, హెచ్ఎండి అప్రూవ్డ్ ఫ్లాట్స్లో కానివ్వండి, లేకపోతే ఫామ్ ల్యాండ్స్లో కానివ్వండి. సో ఇట్లాగా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, లీగల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ డాక్యుమెంట్స్ ఎలా వెరిఫై చేసుకోవాలి, ఎలా వెరిఫై చేసుకొని ఎలా ముందుకెళ్ళాలి. సో ప్రతి విషయం కూడా స్టెప్ బై స్టెప్ నేను మీకు అడ్వైస్ చేస్తుంటాను. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క అంశానికి పరిమితం అవుతుంటుంది. అండ్ ఆ వీడియోస్ మొత్తం మీకు చూస్తేనే విషయం మొత్తం అర్థమవుతుంది. అట్లని కావాలని వీడియో లెంత్ పెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఏదైనా సబ్జెక్టు బోర్ కొట్టకుండా ఎంతవరకు చెప్పగలిగితే అంతే చెప్తాం. అట్లని ఇన్ఫర్మేషన్ సగం ఇచ్చేసి వీడియో అయిపోయిందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో అన్ని యాంగిల్స్లో ఆలోచించి కరెక్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మిమ్మల్ని ఆకట్టుకుంటానని, మీ యొక్క ఆదరణ పొందుతానని విశ్వసిస్తూ, ఆలోచిస్తూ, ఆ ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ మీ అందరితో రాబోయే ఒక 10 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేస్తానని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ వేముల శ్రీనివాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పర్సనల్ ఫైనాన్స్. సో ఇందులో అన్నీ కూడా మీకు ఫస్ట్ మనము హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్లో ఉన్న అవకాశాలని ముందు అన్నీ తెలుసుకున్నాం. తర్వాత ఇండియా వైజ్గా ఉన్న అవకాశాలని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇంటర్నేషనల్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అండ్ లీగల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే లీగల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, లీగల్గా ఉన్న సంస్థలు, లీగల్గా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్, ఎలాంటి రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. మీరందరూ కూడా ప్రేమతో ఆదరించి ఈ యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ చేసి త్వరగా 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా, త్వరగా 4000 గంటలు పూర్తి అయ్యేలాగా మీరందరూ కూడా ప్రేమిస్తూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే కనుక క్షమించండి. ఫ్రెండ్స్, మీరు కనుక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనది ఆర్ఓఎస్ కార్పొరేట్ రియాలిటీ సర్వీసెస్ అని ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం కార్పొరేషన్లో రిజిస్టర్ అయింది. మీరు ఏం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా మన డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడ్వైజ్ అడగవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన దగ్గర లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా మనం చేస్తుంటాము. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు అడగండి, ఎలాంటి పాలసీ తీసుకోవాలనేది అడ్వైజ్ ఇస్తాము. అది కొనుక్కోవాలా వద్దా, చేయాలా వద్దా అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం. అది మేము దానికి ఎలాంటి ఇది ఇవ్వము. అంటే సూచన సలహా ఇవ్వడం వరకే మా పాత్ర. నిర్ణయం తీసుకోవడం అంతా కూడా మీ పాత్రే. నిర్ణయం తీసుకొని సరైన దారిలో నడవడం మీ వంతు బాధ్యత. కేవలం దారి చూపించి సలహా ఇచ్చి
మీకు రైట్ గైడెన్స్ ఇవ్వడమే మా బాధ్యత ఫ్రెండ్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ యాజ్ వెల్ యాజ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. అలాగే డీమ్యాట్ అకౌంట్స్ కూడా మన మిత్రుడే చేస్తాడు. వీళ్ళంతా మన ఫ్రెండ్స్ సర్కిలే ఉంది, వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి నెంబర్ ఇస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే మీరు వాళ్ళకు మీకు మ్యాచ్ అవుతూ మీరు డీల్ క్లోజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ డే, హ్యాపీ ఈవినింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.